డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ సక్సెస్ఫుల్గా ఏప్రిల్ సెషన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయినాయి. మరి ప్రతి ఒక్కళ్ళు మనం అందరం కూడా వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ మనకి 20వ తారీఖు వస్తాయని అఫీషియల్గా ఎన్టీఏ వాళ్ళు అయితే నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 11వ తారీఖు, ఈరోజు 11వ తారీఖు రెస్పాన్స్ షీట్లు కూడా వచ్చేస్తున్నాయి. ఈరోజు 11వ తారీఖున ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ షీట్ కూడా వచ్చేస్తుంది. మరి ఈరోజు డౌన్లోడ్ చేసుకోండి, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా రెస్పాన్స్ షీట్ వస్తుంది. మీ యొక్క మార్క్స్ని కౌంట్ చేసుకోండి. రెస్పాన్స్ షీటు ఆల్రెడీ వీళ్ళు డేట్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. ప్రెస్ రిలీజ్ నోట్ చేయడం జరిగింది. ఈరోజే రెస్పాన్స్ షీటు ప్రొవిజనల్ ఆన్సర్కి మరి సాయంత్రం 4 గంటలకి రిలీజ్ చేస్తారు. ఎప్పుడనేది చూద్దాం ఒకసారి. ప్రొవిజనల్ ఆన్సర్కి రెస్పాన్స్ షీటు, the provisional answer key for BE BTech recorded response kit are expected to release by 11వ తారీఖు 11th April 2020. Candidate will be given an opportunity to challenge provisional answer keys if required through the online mechanism within the stipulated time on payment of non-refundable processing fees of 20 rupees. అంటే ఏమైనా ఛాలెంజ్ చేయాలంటే 200 రూపీస్ పే చేయాలమ్మ, గుర్తుపెట్టుకోండి. యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్. ఇది స్టూడెంట్స్, మరి ఈరోజే మరి రెస్పాన్స్ షీటు ఆన్సర్కి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి, మీ మార్క్స్ని కౌంట్ చేసుకొని మనము సాయంత్రం లైవ్ సెషన్ కూడా కండక్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు లైవ్ సెషన్ కండక్ట్ చేస్తే ఎంత మార్క్స్ వస్తాయి, మరి ఎక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది, అది కూడా డిస్కస్ చేద్దాం. మరి ఇన్ డీటెయిల్గా మరి ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకున్నారో మరి త్వరలో మనకు జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు ప్రతి ఒక్కరు కూడా మరి మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. మా అమ్మాయికి అబ్బాయికి ఎక్కడెక్కడ సీట్లు వస్తాయి అనేది ఒకసారి రీసెర్చ్ చేయాలంటే మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వాల్సి ఉంది. ఈరోజే మనకి రెస్పాన్స్ షీటు ఆన్సర్కి వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని మరి స్టూడెంట్స్ అయితే ఈరోజు రెస్పాన్స్ షీట్ వస్తున్నాయి కదా, ఎవరైనా మెంటర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను. మరి ఎవరు స్టూడెంట్స్ అడుగుతున్నారు కొంతమంది. మరి జేఈ మెయిన్ అడ్వాన్స్ 2.5 మరి జోసా కౌన్సిలింగ్ CCF వరకు అప్ టు సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. మీతో డైరెక్ట్గా మాట్లాడతాను. ఇప్పుడు వీడియో చేస్తుంటే జస్ట్ మీరు వింటవే కానీ దీనివల్ల మరి పెద్దగా జస్ట్ అప్డేట్స్ అయితే వెళ్తాయి, కానీ మీరు నన్ను అడగలేరు క్వశ్చన్స్. మీరు నన్ను అడగాలంటే మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. మరి మీ క్లారిటీ, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏ విధంగా ఉన్నారు, సర్టిఫికెట్స్ ఏ విధంగా అప్డేట్ చేయాలి, ఈ విధంగా సర్టిఫికెట్స్ సంబంధించి మీరు కాలేజీలో హాస్టల్లో చేరే వరకు కూడా మనము మరి మొబైల్ వాట్సాప్ ద్వారా మీకు సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది ఎనీ టైం. దీనికి సంబంధించిన QR కోడ్ ఇది. పేమెంట్ కూడా మరి దీనికి సంబంధించిన పేమెంట్ చాలా తక్కువ అమౌంట్. స్టూడెంట్స్ చాలామంది పూర్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళ గురించి దృష్టిలో పెట్టుకుని చాలా తక్కువ అమౌంట్కి మనం మరి సర్వీస్ చేయటం అయితే జరుగుతుంది. బయట చాలా 10,000 తీసుకుంటున్నారు, నేనైతే చాలా తక్కువ అమౌంట్కి చేస్తున్నాను స్టూడెంట్స్. మరి ఈరోజు అయితే రెస్పాన్స్ షీటు ఇది స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు కూడా కంగారేం పడదు, మనకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మీకు రెస్పాన్స్ షీట్లో మార్కులు ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. కొంతమందికి ఎన్ని మార్క్స్ వస్తాయి, మనకి ఎంసెట్ ఉంది, ఏపీ ఎఫ్సెట్ ఉంది, తెలంగాణ ఎఫ్సెట్లో మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు మీ ప్రతాపము చూపించండి. మరి 13వ తారీఖు కూడా మరి ఐఐటి 2026 ఐజర్ అడ్మిషన్కి అప్లై చేశారు కదా, ఒకసారి చూసుకోండి, అది కూడా అప్లై చేసుకోండి. మరి కంగారు ఏం పడద్దు, హ్యాపీగా ఇంకా చాలా ఆపర్చునిటీలు ఉంటాయి. కొంతమంది స్టూడెంట్స్ మరి డౌన్ అయిపోతారు, అయ్యో దిగాలుగా అయిపోతారు, నాకు రాలాదే. అది సహజం, ఎవరైనా మనుషులు అన్న తర్వాత మరి రిజల్ట్స్ రానప్పుడు కొద్దిగా బాధపడతారు, అది ఓకే, ఐఎమ్ యాక్సెప్టబుల్. కానీ అదే బాధలు మనం కంటిన్యూ అవ్వకూడదు. అది తర్వాత రెండో రోజు మనం రికవర్ అయ్యి మరి ఎంసెట్ ఉంది, తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, ఎంసెట్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి. రాని వాళ్ళు సరే మీకు మార్కులు రాలేదనుకో డైరెక్ట్గా ఎంసెట్కి ప్రిపేర్ అయిపోయింది హ్యాపీగా. ఇక గొడవ లేని పని, దాని గురించి ఆలోచించడం వేస్ట్. వచ్చిన వాళ్ళు హ్యాపీగా మరి జోసా కౌన్సిలింగ్ ఎక్కడ చేరాలనేది మెంటర్షిప్ కూడా జాయిన్ అయితే మీకు ఇంకా మంచిది, మీ భవిష్యత్తు కోసం మంచిదమ్మా. అది మెంటర్షిప్ చేరటం వల్ల మరి సార్ భవిష్యత్తు నాకు ఎటువంటి ప్రయోజనం లేదు, అది మీకే ప్రయోజనం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్ మన ఛానల్. మరి ఈరోజు రెస్పాన్స్ షీట్ అయితే వచ్చేస్తున్నాయి స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరికి మంచి మార్క్స్ రావాలని కోరుకుంటూ మన ఛానల్ తరఫున జేఈ సెషన్ ఏప్రిల్లో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.